సో చాలామంది స్టూడెంట్సు వచ్చేసరికి ఇక్కడ జేఎన్‌టీయూ అనంతపూరు సెకండ్ ఇయర్ రిజల్ట్స్ డిక్లేర్ అయిపోయినాయి. జేఎన్‌టీయూ జీవీది కూడా డిక్లేర్ అయినాయి 2 బీటెక్. జేఎన్‌టీయూ కేది మాత్రం ఇంతవరకు డిక్లేర్ కాలేదు. మరి అసలు ఇది పేపర్ వాల్యుయేషన్ స్టేటస్ ఏంటి? ఈ రిజల్ట్స్ ఎప్పుడొస్తాయి? పేపర్ వాల్యుయేషన్ ఎలా జరుగుతుంది? సో దీని గురించి చాలామంది ఎదురు చూస్తూ ఉన్నారు. సో దాని గురించి చెప్తాను. ముందుగా అయితే ఇంతవరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో లైక్ చేసి షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కాల్ మీ 4 ద్వారా కాల్ చేయండి. తెలుగు న్యూ ఎడ్యుకేషన్ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. ఇక టాపిక్లో వెళితే జేఎన్‌టీహెచ్ 2122 బీటెక్ రిజల్ట్స్ బాగా డిలే గల కారణం ఏంట్రా బాబు అంటే ఈ కౌన్సిలింగ్ షెడ్యూల్స్, సెట్స్ ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి కాబట్టి దాని గురించి కొంచెం డిలే అవ్వడం అయితే జరిగింది. సో పేపర్ వాల్యుయేషన్ కంప్లీట్ అయిపోయినప్పుడు కూడా మార్క్స్ ఎంట్రీ ప్రాసెస్ అనేది కొంచెం హోల్డ్లోకి వెళ్ళడం అయితే జరిగిందనమాట. అయితే పేపర్ వాల్యుయేషన్ వచ్చేసరికి ఎలా జరుగుతుందండి? మిగతా అన్ని యూనివర్సిటీల కన్నా కూడా మీ పేపర్ వాల్యుయేషన్ చాలా బాగా జరుగుతుందండి. చాలా ఈజీగా జరుగుతుంది. చాలామంది కూడా 2 బీటెక్ మొత్తం పాస్ అయిపోతారు. 2 బీటెక్లో ఏ సబ్జెక్ట్ అయితే మీరు ఫెయిల్ అయ్యారో అది ఎక్కువ పాయింట్లు వచ్చేదానికి ఛాన్స్ ఉంది. మరి ఈ మార్క్స్ ఎంట్రీ ప్రాసెస్ ఇదంతా మళ్ళీ రీస్టార్ట్ చేసేసి మళ్ళీ ఎప్పుడు కంప్లీట్ అవుతుంది అని చెప్పేసి అడుగుతూ ఉన్నాడు. సో ఈ సెట్ ఎగ్జామ్స్ ఇవన్నీ కూడా కంప్లీట్ అయిన తర్వాత ఈ కౌన్సిలింగ్ ప్రొసీజర్తో ఇక దీంతో సంబంధం ఉండదు కాబట్టి అడ్మిషన్లు అనేవి కౌన్సిలింగ్ అయిన తర్వాత ఎప్పటికప్పుడు వచ్చి వీళ్ళు రిపోర్ట్ చేస్తూ ఉంటారు కాబట్టి సో ఈ మార్క్స్ ఎంట్రింగ్ అనేది ఇక స్టార్ట్ అయిపోతుంది. స్టార్ట్ అయిపోయిన తర్వాత ఈ మంత్ ఎండింగ్కి 2122 బీటెక్ మార్క్స్ ఎంట్రీ ప్రాసెస్ అనేది కంప్లీట్ అయిపోతుంది. జూలై 10th లోపు మీకు ఈ 2122 బీటెక్ రిజల్ట్స్ అనేవి వీళ్ళు డిక్లేర్ చేసేదానికి మ్యాక్సిమం ఛాన్సెస్ కనిపిస్తూ ఉన్నాయి. ఓకేనా? సో ఇక అంతకంటే దూరం అయితే పోదండి. ఎందుకంటే ఇప్పటికే చాలా రోజులు అయిపోయినాయి. చాలామంది అడుగుతూ ఉన్నారు, సార్ 50 days పడుతుంది కదా, 40 days పడుతుంది కదా రిజల్ట్ 40 days పడుతుంది, 50 days పడుతుంది, అలాంటి టైం షెడ్యూల్ ఏం లేదండి. పోయినసారి 4-1 కూడా అంతే అన్నారు. అయితే మీరు గమనించినట్టయితే ఈ మధ్యకాలంలో రిజల్ట్స్ అన్ని స్పీడ్గానే వస్తున్నాయి. జేఎన్‌టీయూ కూడా ఇప్పుడు అడ్మిషన్స్ టైం కాబట్టి కొంచెం వెనక్కిపోవడం అయితే జరిగింది తప్ప వేరే అయితే ఏముండదు. ఎందుకంటే ఎగ్జామినేషన్ బ్రాంచ్లో రకరకాల పనులు ఉంటాయి వాళ్ళకు. సో ఈ అడ్మిషన్లకు సంబంధించినవి కూడా ఉంటాయి. అందుకని చెప్పేసి వీళ్ళు ఆపడం అయితే జరిగింది. మొత్తానికైతే జేఎన్‌టీహెచ్ ఇంకా సెకండ్ ఇయర్ 20th స్టార్ట్ అవుతాయి. కానీ ఇక్కడ జేఎన్‌టీయూకే ఒక్కటే 2122 బీటెక్ రిజల్ట్స్ మిగలడం అయితే జరిగింది. అయితే 2122 ఒకేసారి వచ్చేస్తాయి మీకు. జేఎన్‌టీయూ అనంతపూర్ తర్వాత సెకండ్ రిజల్ట్ ఇదే కంప్లీట్గా రావడం. అంటే జేఎన్‌టీయూ జీవీ 22 మాత్రమే రిలీజ్ చేసింది నిన్న, 21 రిలీజ్ చేయలేదు. ఓకేనా? సో ఓవరాల్గా అయితే మీ రిజల్ట్స్ అయితే అప్పటికి డిక్లేర్ అయ్యేదానికి ఛాన్స్ ఉంటుంది. మీరేమీ టెన్షన్ పడాల్సిన పని కూడా ఉండదు. అందరూ కూడా పాస్ అయిపోయి మంచి పాయింట్లు కూడా వస్తాయి. లేట్ అయితే కష్టంగా జరుగుతుంది, తొందరగా వస్తే లూజ్గా జరుగుతుంది. ఇలాంటివి ఏమీ లేవు. కీ పేపర్ చూడకుండా ఎవరు కూడా పేపర్ వాల్యుయేషన్ అయితే చెయ్యరు. ఓకేనా? సో ఇది థ్యాంక్ యూ సో మచ్.